బాగున్నారా? నేనైతే ఈరోజు క్యాప్సికమ్ ఫ్రైతో మీ ముందుకు వచ్చేసాను. చాలా బాగుంటుందండి క్యాప్సికమ్ ఫ్రై. పిల్లలంటే తినరు కదా, ఇలా చేసి పెట్టండి ఫ్రై అని చెప్పి వాళ్ళే ఎక్కువ ఇష్టపడి తింటారు. ఇందుకు కాను 1/2 kg క్యాప్సికము, 2 పెద్ద సైజు ఆనియన్ ఉంటే చాలు. ముందుగా ఒక బాండి తీసుకోనండి, అందులో ఒక గరిటె ఆయిల్ వేసుకోనండి. ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, పెద్ద సైజు ఆనియన్ 2 తీసుకోనండి. అందులో కొద్దిగా 1/2 టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేయండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు వేయించుకోనండి. ఈ ఉల్లిపాయలు వేగే దాంట్లోనే కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. అది గమనించుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోనండి. ఇలా వేయిస్తుండగానే కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు ఇందులో 1/2 kg వేసేయండి ఫ్రెండ్స్. ఉట్టి క్యాప్సికమ్ బాగుంటాయా అని అనుకోకండి, నిజంగా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వేయిస్తున్నప్పుడే ఫ్రైకి సరిపడా ఉప్పు వేసేయండి. ఉప్పు వేసేసుకొని ఒక 20 minutes మూత తీయకుండా మగ్గించండి. నిజంగా ఈ క్యాప్సికంలో ఉన్న వాటర్తో ఆల్మోస్ట్ ఉడికిపోతాయండి. ఇలా పట్టుకొని చూస్తే చాలా సాఫ్ట్ అయిపోతాయి. చూడండి, ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయాయి. ఇందులోకి నేను ముందుగానే వేయించుకున్నటువంటి పల్లీ పొడి వేసేసుకొని తగినంత కారం పొడి వేసుకొని జస్ట్ ఒక 5 seconds రోస్ట్ చేసేసుకున్నాక సర్వ్ చేసేసుకున్నానండి. అంతే అండి, ఎంతో ఈజీ అయిన క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు పల్లీ పొడి కావాలంటే మన ఛానల్ని విజిట్ చేయండి. పల్లీ పొడి పెట్టాను. ప్రతి కూరలోకి చేసుకునే పల్లీ పొడి ఉందండి. హ్యాపీగా చూసేసి మీకు నచ్చినవి చేసుకోండి. పిల్లలు కానీ ముఖ్యంగా బాయ్స్ కానీ అసలు తినరు కదా, ఇలా చేసి పెట్టండి, హ్యాపీగా తింటారు. మరి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి, సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్.